ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఉదయకాల సమయమున దేవుడు మనం ప్రేమించినట్టు ఈ దినాన్ని బట్టి మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము. మరి అపోస్తులైన మరి పౌలు రాసినట్టు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుకుందాం. 24వ వాక్యాన్ని చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు శ్వాసను బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములను అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచుకొని, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మరి మోషేను గురించి ఇక్కడ ఉద్దేశించినట్టు కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన మరి 3 విధాలుగా మనం చూడవచ్చు. ఒకటి, ఆయన జీవించిన ఇదే విషయం ఏంటంటే 120 సంవత్సరాలు జీవించాడు. మరి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగాడు. సకల రాజభోగాలతో పెరిగాడు 40 సంవత్సరాలు. ఆ తర్వాత 40 సంవత్సరాలు రెండోది మనం చూసినట్లయితే ఇత్రో యొక్క మరి ఇంటి దగ్గర మరి తాను 40 సంవత్సరాలు పెరిగాడు, అక్కడ ఉన్నాడు. కానీ ఇత్రో అంటే మందరం మేపుతూ 40 సంవత్సరాలు అక్కడ గడిపాడు. ఆ తర్వాత 40 సంవత్సరాల్లో ఆయన మరి ఇశ్రాయేలుకు నాయకుడిగా ఉండి ఇశ్రాయేలు నడిపించాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. ఈ 3 విధాలు మనం చూసినట్లయితే మోషే జీవితంలో మొదటి భాగంలో మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ మరి మోషే గురించి రాయబడిన విషయం ఏంటంటే, మోషే పెద్దవాడైనప్పుడు శ్వాసను బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఏమి ఎంచుకున్నాడంటే మోషే ఇక్కడ మరి తను ఉన్నంటి రాజరికంలో మరి ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరిగినంటి సకల విధమైనటి రాజభోగములతో పెరిగినంటి 40 సంవత్సరాలు ఉన్నంటి ఆ యొక్క రాజ్యంలో జీవించినట్టు మోషే ఇప్పుడు మనం గమనిస్తున్నట్లయితే ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మరి ఎవరైనా గొప్ప రాజరికంలో గొప్ప రాజుగా కుమారుడుగా మరి ఇలాంటి నష్టాలు కష్టాలు లేకుండా జీవించాలని చెప్పి జీవితంలో అది ఎంతో హాయిగా ఉంటుందని చెప్పేసి దాన్ని ఎన్నుకుంటారు, దాని ప్రకారంగా నడుచుకుంటారు, జీవిస్తారు. ఈ లోకంలో అంటే నిందలు, అవమానాలు, ఇబ్బందులు, కష్టాలు ఎన్ని ఏది కూడా ఎంచుకోరు. ఇది కావాలని చెప్పి అనుకోరు, ఈ నిందలు అవమానాలు కావాలనుకోరు. అయితే మోషే జీవితంలో మనం ఆలోచించినట్లయితే రాజరికమును వదులుకొని వాటన్నిటిని నాకు అవసరం లేదని చెప్పి వాటన్నిటిని కూడా దూరం చేసుకొని ఆయన మరి ఎక్కువగా దేవుని యొక్క సన్నిధికి దేవునిలో జీవించడానికి ఆయన ఎంతో మరి ఇష్టపడినట్టు వాడుగా మనం చూస్తున్నాం మోషే. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే మోషే పెద్దవాడైనప్పుడు శ్వాసను బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. అంతేకాకుండా ఇంకా మనం చూసినట్లయితే నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచుకున్నాడంట. దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్షణాలు, దేవునిలో మనం ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఇక్కడ మోషే మనకు ఒక మంచి సాక్ష్యంగా మనకు కనిపిస్తున్నాడు. మన ఆత్మీయ జీవితానికి మోషే ఒక మంచి ఆత్మీయ సాక్ష్యంగా మనకు కనిపిస్తున్నాడు.
ఈరోజు మనం ఆలోచించినట్లయితే చాలామంది కష్టాలు, నష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలన్నీ వీటన్నిటిని ఎంచుకోరు. ఏమి ఎంచుకుంటారంటే మరి రాజరికంగా పెరగటము, సకల భోగములతో అనుభవించటము, ఈ లోకంలో నుండి భోగాలతో, ఈ లోకంలో నుండి వాటితో అనుభవించటం, వాటితో జీవించటము, వాటిల్లో బ్రతకటం కోసము ప్రయత్నం చేస్తారు. కానీ క్రీస్తు నిమిత్తము ఇక్కడ మరి క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమును ఎంచుకున్నాడు. క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమును ఎంచుకున్నాడట. ఈరోజు ప్రేమంటులారా, దేవుని సేవకులకు, దేవుని బిడ్డలకి, విశ్వాసులకి ఈ లోకంలో వస్తున్నట్టు పోరాటాలు, ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, యేసు ప్రభువుని నమ్ముకున్నందుకనే ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఎన్నో నిందలు, అవమానాలు వస్తున్నాయి. మనకు తెలుసు, ఎంతోమంది ప్రాణాలు కూడా అర్పించినట్లుగా, దేవుని కొరకు త్యాగం చేసినట్లుగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియమంటులారా, ఈ యొక్క సమయంలో లోక భోగ భాగ్యాల కంటే కూడా క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడంట మోషే. అవును, ఈ లోకంలో దేవుని కొరకు, దేవుని యొక్క ప్రజల సేవ కొరకు, దేవుని కొరకు మనము విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలంటే మనము దేవుని కొరకే జీవించాలి, దేవుని కొరకే మనం ఉండాలా, దేవుని కొరకే మనం బ్రతకాల. ఇక్కడ మనం చూసినట్లయితే మరి విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై గొప్ప భాగ్యమును ఎంచుకున్నాట. మోషే సకలమైనటి రాజరికము, ధనము, ఐశ్వర్యము, ఘనత, లోక సంబంధం అన్నీ ఉన్నాయి. కానీ వాటన్నిటిని ఏం చేశారంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. వీటి ధనం కోసము మనుషులు పరిగెత్తులు ఉన్నారు, సంపాదన కొరకు, లోక సంపాదన కొరకు పరిగెత్తులు ఉన్నారు. చూడండి, ఉదాహరణకు మనం గమనించినట్లయితే ఎలీషా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు, ఒక పనివాడు ఉన్నాడు. మరి నయమాను తెచ్చినంటే ఆ బహుమానాన్ని ఎలీషా తీసుకోలేదు. బతిమలాడుకున్నాడు నయమాను బాగైన తర్వాత, కుష్ఠరోగం పోయిన తర్వాత తను తెచ్చిన బహుమానం ఇవ్వకపోతే ఎలీషా తీసుకోవాలా. తిరిగి నయమాను బయలుదేరుతున్నాడు. అయితే నయమాను మరి పోతున్నప్పుడు ఎలీషా దగ్గర ఉన్నంటే ఆ సేవకుడు గెహాజీ అంటే ఆ సేవకుడు పరుగెత్తుకుంటూ పోయి, నా ఏలిన వానికి మనుషులు ఇది తీసుకుంటానికి నేను వెళ్ళి వాటిని తీసుకుంటానని చెప్పి వెళ్ళి ఆ ధనాన్ని, ఆ వస్త్రాలని తీసుకునడానికి ఆ యొక్క నయమాను దగ్గరికి వెళ్ళినప్పుడు నయమాను రెట్టింపు తీసుకోమని చెప్పినప్పుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నాడంటే తన ఇంట్లో పెట్టుకొని వచ్చి ఆ యొక్క ఎలీషా దగ్గర నిలబడినాడు. ఎలీషా, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను కదా. అబ్బే నేను అక్కడికి వెళ్ళలేదు అన్నాడు. నువ్వు నయమానుతో వెళ్ళినప్పుడు, నయమాను కలుసుకున్నప్పుడు, నువ్వు ధనము, వస్త్రములు తీసుకున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడు ఎలీషా అన్నప్పుడు నయమాను కలిగిన కుష్ఠరోగం నీకును ఇంటికి ఉంటుంది, తరతరాలు ఉంటుందని చెప్పి అక్కడ ఎలీషా చెప్పినప్పుడు నయమాను వచ్చిన కుష్ఠరోగము గెహాజీ సంపాదించుకున్నాడు. దేన్ని సంపాదించుకుని పరిగెత్తాడో దాన్ని సంపాదించుకోలేము. ధనాన్ని సంపాదించుకొని, వస్త్రాలను సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకొని, ఐశ్వర్యం పేరు ప్రతిష్టలు సంపాదించుకుని పరిగెత్తున్నారు. ఈరోజు అనేక మంది నష్టపోతున్నారు, రోగాలు తెచ్చుకుంటున్నారు. ప్రేమంటూ వాళ్ళారా, ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇక మనం ఆకాను కూడా చూస్తే ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఒక గోత్రానికి చెందినట్టు వాడు ఆకాను. అయితే శపితమైన దాన్ని తీసుకొని, దేవుని వాక్యం చెబుతుంది శపితమైన దాన్ని తీసుకోకూడదని, అయినా తెలిసినా కూడా శపితమైన దాని కొరకు పరిగెత్తి తీసుకొని తన డేరాలు పెట్టుకున్నాడు. ఆ శాపము, ఆ పాపము అనేది ఆ కానుతోనే పోలేదు, కానీ ఆ కాను కలిగినట్టు భార్య, పిల్లలు, తన కలిగినట్టు గొడ్లు, గొర్రెలు, మేకలు
అన్నిటికీ శాపం వచ్చింది. అకోరులో తీసుకెళ్ళి వారిని రాళ్లతో కొట్టి చంపేశారు. ఎంత ఘోరమో ఒకసారి ఆలోచించవలసినట్టు వారు. నువ్వు చేసే పని వల్ల నీ వరకే పోదు శాపం అనేది. పాపం నీ వరకే పోదు, నిన్ను వెంటాడుతుంది, నిన్ను నిన్ను భయపెడుతుంది, నిన్ను అవమానం చేస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది నువ్వు చేసే పాపం. కాబట్టి ప్రేమటి వాళ్ళారా, ఒకసారి మనం ఆలోచించుకోవాల్సి ఉన్నాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఒక సేవకుడుగా, ఒక సేవకురాలుగా, లేకపోతే దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా మనం జీవించాల్సిన జీవితం ఏంటంటే, ఈ లోకంలో మనం చూసినట్లయితే మోషే అన్నట్టుగా ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యం. ధనము కంటే, ధాన్యం కంటే, ఐశ్వర్యం కంటే, పేరు కంటే, ప్రతిష్ట కంటే కూడా క్రీస్తు విషయమే ఏమన్నాడంట, నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఈరోజు సేవ అంటే ధనం సంపాదించుకోవటానికి, ఆస్తులు ఐశ్వర్యం సంపాదించుకోవటానికి కాదు. ఈరోజు సేవ అంటే ఆత్మను సంపాదించడం, ఆత్మ కొరకు ప్రార్థించడం, ఆత్మలో ప్రభు సన్నిధికి నడిపించడమే. ఇదే మనకు కావాలి విశ్వాసం. ఈ పనే మనము చేసేవారం ఉండాలని చెప్పి మోషేను చూసి మనము నేర్చుకుంటున్న కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినాం. కాబట్టి మరి మోషే పెద్దవాడైనప్పుడు సువాసను బట్టి ఐగుప్తు ధనం కంటే కూడా క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచుకున్నాడంట. దేవుని ప్రజలతో జీవించటము అదే నాకు గొప్ప భాగ్యమని అని ఎంచుకున్నాడంట. ఎంచుకొని మోషే దేవుని కొరకు జీవించినట్లు మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తున్నట్లయితే మరి ఒప్పుకొనలేదంట. ఏలైనగా అతడు ప్రతిఫలము కలుగు బహుమానం నందు దృష్టి ఉంచినను, తనకు కలగబోయే బహుమానం ఎందు ఏం చేశాడంట, దృష్టి ఉంచాడంట. సమస్తము నష్టపరుచుకున్నాడు. సమస్తము పౌలు గారు అన్నట్టుగా నేను క్రీస్తు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకున్నాను, పెంటతో సమానం ఎంచుకున్నాను. అలాగే ఈరోజు ప్రేమంటి వాళ్ళారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే, ఇక్కడ నిందలు ఎంచుకున్నాడు, కష్టాలు ఎంచుకున్నాడు, అవమానాలు ఎంచుకున్నాడు. వీటి వల్ల దేవుని యొక్క మహిమకు, దేవుని ఘనత కొరకు మరి నిలబడినట్లుగా మనం చూస్తున్నాం, పిలువబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని కొరకే జీవించాలని చెప్పి దేవుడు మనల్ని ఏం చేస్తున్నట్టే కోరుకుంటున్నాడు. అలాగా మనం జీవించాలని చెప్పేసి, అలాగ మంచి సాక్ష్యం కలిగి మనం కూడా ఉండాలని చెప్పి ఆయన ఏముంటున్నాడంటే, ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే మరి అతడు ప్రతిఫలం కలుగు బహుమానం కొరకు దృష్టి ఉంచాడంట. కాబట్టి దేవుని వాక్యం కోసం మనము నిలబడాలా, నడిపించబడాలా. కాబట్టి ఈరోజు ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యంని, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఇదే కాలంలో తల వంచండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రంలో వందనాలు యేసయ్యా. ఉదయ కాలంలో నీ చక్కటి మాటలను మాకు వినిపించినందుకు వందనాలు. ఆ వాక్యం ద్వారా మనం ఇంకా స్థిరపరిచి బలపరచండి, నడిపించమని, అపవాదికులు లయపరచమని, మహిమ తెచ్చుకుంటారని ఇంతవరకు నడిపించినందుకు యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.